తరచూ బాడీ అలసిపోతుందా, ఏ పని చేయాలనిపించట్లేదా, బాగా నీరసంగా ఉంటుందా? ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ పూజితా దుగ్గిరాల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్. మన బాడీ ఈజీగా అలసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, మన హీమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. బాడీలో ఏ సెల్ అయినా ఫంక్షన్ అవ్వడానికి హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రక్తహీనత దీనికి మెయిన్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. సో బేసిక్ సిబిపి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మన హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దాంతోపాటు ఐరన్ స్టడీస్, B12 లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బాడీలో వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. వైటమిన్ డి లెవెల్స్ యూజువల్గా 30 నుండి 100 వరకు ఉంటుంది. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే బాడీ ఈజీగా అలసిపోవడము, జాయింట్ పెయిన్స్ రావడము, కండరాల నొప్పులు రావడము అనేవి మనం చూస్తుంటాము. అలా ఏమన్నా తక్కువగా ఉంటే అవి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కనుక వైటమిన్ డి లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏజ్తో పాటు బ్లడ్ తక్కువ అవ్వడము, వైటమిన్ డి తక్కువ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. అలాగే మన బాడీలో మెగ్నీషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేవి కూడా చెక్ చేసుకోవాలి. వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే డాక్టర్ ఎలా అయితే మీకు సజెస్ట్ చేస్తారో దానికి తగ్గ సప్లిమెంట్స్ తీసుకోవడము, మజిల్ స్ట్రెంగ్త్ పెంచే ఎక్సర్సైజెస్ అండ్ మజిల్ టోన్ పెంచే ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అవి చేయాల్సి వస్తుంది. మజిల్స్ స్టిఫ్గా ఉన్నట్లయితే తరచుగా నడవడము, ఆ స్టిఫ్నెస్ పోగొట్టుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేయించుకోవాల్సి వస్తుంది. మన డిసీజ్ని ఏది అనేది కనిపెడితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అందించడం వల్ల మన హెల్త్ స్టేటస్ కానీ మన యాక్టివిటీ లెవెల్స్ అనేవి కానీ పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.